నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేటలోని రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్కు బోధన్ నుంచి వివిధ ప్రాంతాలకు రైలు ప్రయాణాలను పునరుద్ధరించాలని విద్యార్థి జేఏసీ నాయకుల తరపున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల వేళ రాజకీయ నాయకులు రైలు వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పి నేటికి పురోగతి లేదని, దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయని వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేసి బోధన్ నుంచి గతంలో ఏ విధంగా రైల్వే వ్యవస్థ ఉండను అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవస్థని కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు శివకుమార్, జునైద్ అహ్మద్ ఖలీల్, మోసిన్ రాमचंदर, मनोहर, निखिल तैतरलु पाल्गोनारू. नगर पैसेंजर और करीमनगर पैसेंजर जो बंद है उसको फौरी तौर पे चालू कराया जाए. अगर चालू नहीं हो सकते तो निज़ामाबाद से जो डेमो चल रही है काचीगुड़ा को, वो डेमो को जो है बोधन से अगर चालू कराए तो कई मिडिल क्लास का, गरीबों का फ़ायदा होता. इस ज़मन में हमने इसी के साथ साथ बोधन स्टेशन के अंदर जो ज़रूरी सहूलतें पैसेंजर को मिलनी चाहिए उसके ऊपर भी हमने गुजारिश की है कि पानी की सहूलत और हमारे शौचालय की सहूलत और दूसरे सफाई का ख़ास ख्याल रखने की गुजारिश की है. इसी के साथ साथ हमने उनसे ये भी कहा है कि जो रायलसीमा एक्सप्रेस है वो रायलसीमा एक्सप्रेस को भी जो है बोधन से जल्द अगर चालू करा दिए तो बोधन की आवाम के लिए बहुत फ़ायदेमंद साबित होगा. हम उम्मीद करते हैं सेंट्रल रेलवे डिपार्टमेंट से कि बोधन एक तारीख़ी रेलवे स्टेशन है, जो ख़दीम रेलवे स्टेशन है, इसको डेवलप करने के लिए पूरी तवज्जो देंगे. जय हिंद, जय जेएसी. బోధన్ పట్టణంలోని రాకాసిపేట రైల్వే స్టేషన్లో గత 2 నెలల నుంచి ఉన్నటువంటి బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్తో పాటు బోధన్ కరీంనగర్ ప్యాసింజర్ కూడా రద్దు చేయడం జరిగింది. ఇటు విషయంపై స్టేషన్ మాస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే 2 నెలలు గడుస్తున్నా మరి పేద బడుగు బలిగిన వర్గాలకు ఒక రైలు లేకపోవడం, మరి దీనిపై ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఉన్నారో మౌనం వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి దీనిపై మాట్లాడాలని చెప్పేసి, దీంతోపాటు మరి రైల్వే శాఖ వారికి కూడా మరి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజరు, బోధన్ కరీంనగర్ ప్యాసింజర్ ప్రారంభించాలా, లేని పక్షంలో అంతవరకు మరి నిజామాబాద్ నుంచి నడిచేటువంటి డెమో ట్రైన్ని మరి బోధన్ నుంచి ప్రారంభించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. దాంతోపాటు మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో మౌలిక వస్తువులు, మరి మూత్రశాలలు ఇవన్నీ నిర్మాణం చేసి మరి యథావిధిగా పనిచేసే విధంగా చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.